ఈ చిన్న విషయం తెలియక 1100 రూపీస్ అయితే స్కామ్ అయ్యాను మామ. మీరు అలా కాకూడదు అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఈ వీడియో తీయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే 1100 రూపీస్ స్కామ్ అయ్యాను మామ. నేను ఈ సేల్లో మనకి బడ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను, రియల్మీ బడ్స్. నాకైతే ఫేక్ బడ్స్ వచ్చాయి. యాక్చువల్గా రియల్మీవి ఫేక్ బడ్స్ వచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఇవి ఇవైతే ఫేక్ బడ్స్ మామ. రియల్మీ T10 నేను పెట్టిన మోడల్ అనేది. ఇవి నేను పెట్టినప్పుడు అమెజాన్లో పెట్టాను 1100 రూపీస్కి. బట్ ఇవి కంప్లీట్లీ ఫేక్. చూడండి, మొత్తం ఒరిజినల్ లానే ఉంటాయి, కానీ ఇవి పక్కా ఫేక్. ఓకేనా, పక్కా ఫేక్ ఇవి. నేను ఎలా స్కామ్ అయ్యానంటే అమెజాన్లో, యాక్చువల్లీ నేను ఇంతకుముందు వాడేటివి OnePlus Bullets Z2 మోడల్. ఇవి నేను ఒక 1.5 year నుంచి అయితే యూజ్ చేస్తున్నాను మామ. ఇందులో రీసెంట్గా రైట్ ఇయర్ బడ్ అయితే పోయింది, అంటే సౌండ్ ఏం రావట్లేదు. సో నేను ఎందుకని, సరే సేల్ కూడా ఉంది కదా అని అమెజాన్లోకి వెళ్ళి, అంటే యూట్యూబ్లో రేటింగ్స్ కానీ ఇవన్నీ చూసి 1100 ఈ బడ్జెట్లో బెస్ట్ TWS అంటే చాలామంది యూట్యూబర్స్ కానీ సజెస్ట్ చేసింది రియల్మీ T10 బడ్స్ని, TWSని నాకు సజెస్ట్ చేశారు. సరేలే అని నేను అమెజాన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొట్టంగానే వచ్చాయి బడ్స్ వచ్చాయి. నేను ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ పెట్టిన తర్వాత అవి ఆ డెలివరీ బాక్స్ ఓపెన్ చేస్తుంటే చూడండి, మీకు చూపిస్తాను. ఇవి చూస్తున్నారు కదా, ఎంత చీప్ ప్లాస్టిక్. లిటరలీ నాకు ఈ బడ్స్ ఈ ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి ఇచ్చారు. ఏం లేవు, ఇయర్ టిప్స్ కూడా లేవు మినిమం. ఇదేదో కేబుల్, లోకల్ కేబుల్. ఇది పక్కా ఫేక్. ఇవి బాక్స్ కానీ మొత్తం ఒరిజినల్ లానే ఉంటాయి, కానీ పక్కా ఫేక్ ఇవి. అర్థమైందా? నేను ఎలా మోసపోయానంటే, యాక్చువల్లీ అమెజాన్లో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇవైతే ఫేక్ బ్రాండ్. చూడండి, ఏదో ఎరోరా అని సంథింగ్ ఉంది. అండ్ ఇప్పుడైతే రియల్ బడ్స్ వేస్తాను చూడండి, రియల్ బడ్స్. సో ఇదైతే రియల్ బడ్స్. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, బ్రాండ్ దగ్గర ఏముంది, రియల్మీ అని ఉంది. అండ్ ఇక్కడే ఉంది, ఇది ఫేక్. ఇక్కడ ఆర్డర్ పెట్టేటప్పుడు ఇది చూసుకోలేదు. ఓకేనా, ఇది చూసుకోకుండా ఏం చేశాను, రియల్ బడ్స్కి 1300 రూపీస్ చూపించింది, 1299 చూపించింది. ఈ ఫేక్ ఏవైతే ఉన్నాయో ఇది దీని కిందే ఉన్నింది, 1099 చూపించింది. యాక్చువల్గా 1299 ఫ్లిప్కార్ట్లో చూపించింది. అమెజాన్లో నాకు అరౌండ్ 1100 చూపించింది బడ్స్. సరే, ఈ సేల్ ఏమైనా తగ్గిందేమోనని నేను బ్రాండ్ చూసుకోకుండా, అంటే డిట్టో అన్నీ ఒకేలా ఉన్నాయి. అంటే ఇక్కడ నా తప్పు కూడా ఉంది. నేను ఒక 200 తగ్గుతుందని ఆర్డర్ పెట్టేశాను. నేను బ్రాండ్ చూసుకోవాల్సింది, బట్ నేను అది చూసుకోకుండా ఆర్డర్ పెట్టేశాను. వచ్చిన తర్వాత అయితే నాకు దీన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు అర్థమైంది, ఇది అక్కడ తేడా కొడుతుంది, పక్కా ఫేక్ అని. సో సార్, నాకు అప్పటికే అర్థం కాల. అంటే ఆడియో క్వాలిటీ కూడా ఏదో మనం 150 రూపీస్ ఇయర్ ఫోన్స్ రోడ్ సైడ్ కొంటాం కదా, ఆ క్వాలిటీ వస్తుంది. రియల్మీ అనేది అంత పెద్ద బ్రాండ్, ఈ ప్యాకింగ్ అని నాకు ఎక్కడో డౌట్ కొట్టి, మళ్ళీ నేను యూట్యూబ్కి వెళ్ళి రియల్ బడ్స్ ఉంటాయి కదా, యూట్యూబర్స్ అన్బాక్సింగ్ చేస్తారు కదా, ఆ వీడియో చూశాను. దాని అన్బాక్సింగ్కి, దాని ఇన్బాక్స్లో వచ్చిన కంటెంట్స్కి దీనికి అసలు సంబంధమే లేదు. సో నాకు అక్కడ సగం అర్థమైంది ఇవి ఫేక్ అని. సరేలేని మళ్ళీ ఒకసారి అమెజాన్కి వెళ్ళి అప్పుడు చూశాను. అక్కడ బ్రాండ్ చూస్తే అదేదో లోకల్ బ్రాండ్. సో అర్థమైపోయింది, 1100 గంగార్పణం అని. సో 1100 అయితే నేను స్కామ్ అయిపోయాను గైస్. మీరైతే ఇలా చేయకండి, ఒకసారి చూడండి. అంటే తక్కువకి వస్తున్నా కూడా 3 టిప్స్ చెప్తాను మీకు. ఏదైనా మీరు ఈ సేల్లో కానీ ఎప్పుడైనా ఈ ఆన్లైన్ నుంచి ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు, ఎలక్ట్రానిక్స్కి మీకు రీఫండ్ కూడా ఉండదు, ఉంటే రీప్లేస్ ఉంటుంది. 1కి 2 సార్లు చూసుకోండి. ఫస్ట్ వచ్చి ప్రైజు,
మీకు ఏదన్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానీ నచ్చితే ఫస్ట్ ప్రైస్ హిస్టరీలోకి వెళ్ళి దాని ప్రైస్ హిస్టరీ చూడండి. లీస్ట్ ప్రైస్ ఎంత ఉంది, యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకే, ఒకవేళ ప్రైస్ మీకు ఓకే అనుకున్నప్పుడు రివ్యూస్ చూడండి. రివ్యూస్ చూసిన తర్వాత బ్రాండ్ కూడా ఖచ్చితంగా చూడండి. అది వన్ ప్లస్ అయితే వన్ ప్లస్ బ్రాండ్ వన్ ప్లస్ అని ఉంటుంది. బ్రాండ్ చూసుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ ఇనిషియేటివ్ తీసుకుని ఆర్డర్ పెట్టండి. అంతేగాని నాలాగా తక్కువకి వస్తుందని డైరెక్ట్గా అయితే ఆర్డర్ పెట్టకండి బ్రాండ్ చూడకుండా. నేనైతే ఈ తప్పు చేశాను. సో తప్పుకి ప్రతిఫలంగా 1100 రూపీస్ అయితే పోయాయి. సో ఇప్పుడు ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఇవి పోయిన తర్వాత నేను మళ్ళీ అమెజాన్కి వెళ్ళి రీప్లేస్ కొడితే 2 వీక్స్ నుంచి నాకు అసలు రెస్పాండే లేదు. డెలివరీ ఏజెంట్ వస్తాను కలెక్ట్ చేసుకుంటున్నానని చెప్తున్నాను, కానీ అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు అమెజాన్ నుంచి. అండ్ అలాగే కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తుంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా నాకేం చేయాలి తెలియక నేను వదిలేసాను. సరే, ఇందులో వాడు స్కామ్ చేస్తున్నాడు, సరే నేను కూడా చూసుకొని ఉండాలి కదా ఒకసారి బ్రాండ్ ఏదని. ఇందులో నా తప్పు కూడా ఉంది. సో నేను అందుకే ఇంక వదిలేసాను. అంటే ఒక గుణపాఠంగా ఇది తీసుకుని నేను వదిలేసాను. ఇంకా మోసపోయాననుకో, తప్పించుకున్నాను అనుకో, వదిలేసి అయితే ఈసారి ఫ్లిప్కార్ట్లో నేను ఈ బడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి 699కే వచ్చాయి. ఇవి నాయిస్ బడ్స్, ఇవి రియల్, ఓకేనా. నాయిస్ బడ్స్ VS102 న్యూ, ఇవి నియో బడ్స్. ఇవి యాక్చువల్గా అయితే ఇవి కూడా అంతే 1100 to 1000 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. సేల్లో 699కి వచ్చాయి. ప్లస్ నేను సూపర్ మనీ యూపీఐ వాడితే ఇన్స్టెంట్లీ 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో నాకు ఇది టోటల్ ఎంత అయిందని నేను ఇక్కడ వేస్తున్నాను మీకు స్క్రీన్ మీద చూడండి. టోటలీ 658 రూపీస్ అయితే నాకు ఈ బడ్స్కి అయితే పడ్డాయి. సో నాకేం జరిగిందంటే, అక్కడ పోయిన మనీ అనేది ఇక్కడ సేవ్ అయిందంటే ఎంతో కొంత, అట్లీస్ట్ మళ్ళీ 1000 రూపాయలు పెట్టి కొనకుండా ఎంతో కొంత సేవ్ అయిందనే చెప్పొచ్చు. దీనికైతే నేను ఫ్లిప్కార్ట్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఇవి ఈ ప్రైస్ రేంజ్కి చాలా బెస్ట్ అవుట్పుట్ని అయితే ఇస్తున్నాయి. అంటే ఈ 650 రూపీస్కి ఏదైతే ఉందో దీని ప్రైస్ చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే ఉంది. అంటే మీకు బ్యాటరీ కానీ, మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్, వోకల్స్, బేస్ కొంచెం లో ఉంది, మిగిలినంత పర్ఫెక్ట్ ఇయర్ బడ్స్లో. సో హైలీ రికమెండెడ్ ఇది. మీ బడ్స్ అంటే నేను హైలీ రికమెండెడ్ ఇది. ఈ బడ్స్ ఒకవేళ మీ దగ్గర గాన 700 to 800 ఉంటే ఈ బడ్స్ నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. తీసుకోండి, చాలా బాగున్నాయి బడ్స్. ఇవి నేను కొనేటప్పుడు అయితే 699 ఉన్నాయి. సో ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఒకవేళ మీకు 1000 రూపీస్ లోపల బడ్జెట్ అయితే నేను ఇవి రికమెండ్ చేస్తాను. మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా చూసి తీసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇవి ఈ ప్రైస్ రేంజ్కి ద బెస్ట్ బడ్స్. ఈ వీడియోకి ఇంత గైస్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ నుంచి ఏదన్నా మీరు ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా ఆర్డర్ పెట్టేటప్పుడు ఫస్ట్ బ్రాండ్ చూడండి. బ్రాండ్ చూసి ఆ బ్రాండ్ ఓకే అయితే ప్రైస్ హిస్టరీలోకి వెళ్ళి ప్రైస్ చెక్ చేసుకొని దాని తర్వాత ఆర్డర్ పెట్టండి. జాగ్రత్తగా ఉండండి, రన్అట్ కావద్దు. వెళ్ళొస్తాను మరి, బాయ్.